8 గంటల మహా పోరాటం, 4 మెదడు అన్యూరిజంలకు ప్రాణదానం. ఒకే సెషన్లో అత్యాధునిక ఎండోవాస్కులర్ సాంకేతికతతో వైద్యుల అద్భుతం. నంద్యాలలోని ప్రముఖ శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ న్యూరో అండ్ వాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగం వైద్యులు అత్యంత సంక్లిష్టమైన అరుదైన వైద్య ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసి ఒక రోగికి పునర్జన్మనిచ్చారు. మస్తిష్క రక్తస్రావంతో తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగానికి వచ్చిన ఒక రోగికి అత్యవసర పరీక్షలు నిర్వహించగా మెదడులో ఏకంగా 4 వేర్వేరు అన్యూరిజంలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. రోగి ప్రాణాలను కాపాడేందుకు ఎమర్జెన్సీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, అనస్థీషియా, క్రిటికల్ కేర్ మరియు న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజీ విభాగాల వైద్యులు సమిష్టిగా ఒక ప్రణాళికను రూపొందించారు. సుమారు 8 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఒకే ఎండోవాస్కులర్ సెషన్లో వైద్యులు అత్యాధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 4 ఎన్యూరిజంలను విజయవంతంగా పూడ్చివేశారు. జీవితంలో ఎప్పుడూ లేనంత తీవ్రమైన తలనొప్పి, వాంతులు రావటం, ఉన్నట్టుండి స్పృహ కోల్పోవడం, మాట తడబడటం, శరీరంలో అకస్మాత్తుగా బలహీనత రావటం, ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆలస్యం చేయకుండా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సంప్రదించాలని వైద్యులు సూచించారు. సమయానికి సరైన చికిత్స అందితే మెదడు అన్యూరిజంల వల్ల కలిగే ప్రాణాపాయాన్ని అరికట్టవచ్చని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంతంలోనే ప్రపంచ స్థాయి న్యూరోవాస్కులర్ అత్యవసర సేవలను నంద్యాలలో అందుబాటులోకి తెచ్చినట్లు శాంతిరాం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అనస్థీషియా హెచ్ఓడి డాక్టర్ చెన్నకేశవ, క్రిటికల్ కేర్ హెచ్ఓడి డాక్టర్ ఫణీంద్ర, ఎమర్జెన్సీ హెచ్ఓడి డాక్టర్ రఘునాథ్, న్యూరాలజిస్ట్ డాక్టర్ పవన్, న్యూరో సర్జన్ డాక్టర్ శివరామిరెడ్డి, రేడియాలజీ హెచ్ఓడి డాక్టర్ పనీల్ మరియు క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్లు, నర్సింగ్ సిబ్బంది సేవలను ఆసుపత్రి యాజమాన్యం, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్లు రఘురాం, ఫ్రాన్సిస్, శ్రీకాంత్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మధుసూదన్ రెడ్డిలు వైద్య బృందం సేవలను కొనియాడారు. నమస్కారం అండి, నేను డాక్టర్ నవీన్ కుమార్, న్యూరో అండ్ వాస్కులర్ ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్, నంద్యాల శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఈరోజు మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఒక టఫ్ కేస్, ఒక కాంప్లికేటెడ్ కేస్ని మనము ప్రాణాల అంచులో ఉన్న పేషెంట్ని మనం కాపాడి ఇలా కూర్చోబెట్టగలిగాము అంటే దానికి ఎంతో ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. నేను శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ మా క్యాత్ ల్యాబ్ టీమ్గా. ఎందుకు అంటే ఈ పేషెంట్కి ప్రాబ్లం ఏంటి అంటే మెయిన్గా రక్తం నాళం అనేది బ్రెయిన్లో మనకు నార్మల్ రక్తనాళాలు ఉంటాయి, కానీ ఈ పేషెంట్కి ఏంటంటే ఉబ్బడం జరిగింది, అంటే బెలూన్ లాగా ఉబ్బడం జరిగింది. అలా ఉబ్బడం వల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ జరుగుతుంది. బ్లీడింగ్ అయ్యింది అంటే ఆ బ్లడ్ అనేది స్పేస్ లేకపోవడం వల్ల బ్రెయిన్ చుట్టూ మనకు కోమలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది, చనిపోయే ప్రమాదం ఉంటుంది. అటువంటి కేసుని మనం ఇమీడియట్గా ట్రీట్ చేయగలిగితే చాలా పేషెంట్ ఇలా నార్మల్గా చేయడానికి స్కోప్ అనేది ఉంటుంది. బట్ ఈ కేసులో ఎందుకు కాంప్లికేటెడ్ అన్నాను, ఎందుకు కష్టమైన ప్రొసీజర్ అన్నాను అంటే ఈ పేషెంట్కి ఒకటి కాదు, బ్రెయిన్లో 4 లొకేషన్స్లో వేరు వేరు చోట్ల డిఫరెంట్ సైజెస్లో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఆమెకు బ్లీడింగ్ అనేది జరుగుతుంది. ఇలా 4 ఉన్నప్పుడు ఒక అన్యూరిజం బ్లీడ్ అయ్యింది అంటే ఇమీడియట్ ట్రీట్ చేయడం అనేది ఓకే, రొటీన్గా మేము చేస్తూ ఉంటాము, అది ఓకే. బట్ ఇన్ని 4 ఉన్నప్పుడు ఏ అన్యూరిజం బ్లీడ్ అవుతుంది, దేనివల్ల ఆమెకి ఈ ప్రాబ్లం వచ్చింది అనేది డయాగ్నోస్ చేయడం అనేది చాలా కష్టమైన టాస్క్ మనకు. అటువంటి కేసులో మనం ఏంటంటే ఈ 4 అన్యూరిజమ్స్ని వితౌట్ ఎనీ బ్రేక్ 8 గంటల పాటు అనస్థీషియా సపోర్ట్లో మనం కంప్లీట్గా 4 అన్యూరిజమ్స్ని అడ్రస్ చేసి 4 అన్యూరిజమ్స్ని కంప్లీట్గా అక్లూడ్ చేయడం జరిగింది, అంటే క్లోజ్ చేయడం జరిగింది. అలా క్లోజ్ చేయకపోతే ఏమవుతుందంటే బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం వల్ల ప్రాణాలకు రిస్క్గా ఉంటుంది. ఈ సమయంలో మనం యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్ కూడా నాకు తెలిసి మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అయినా సరే, రాయలసీమ అయినా సరే, ఇండియాలో కూడా ఇంత కామన్గా మనం యూజ్ చేసిన డిఫరెంట్ మొడాలిటీస్ ఒకేసారి 4 యూజ్ చేసాం మనం. ఒకటి ఫ్లో డైవర్టర్, ఇది చాలా కాస్ట్లీ స్టెన్స్ అండి. ఫ్లో డైవర్టర్స్ అనేవి అవి ఈ పేషెంట్కి రైట్ సైడ్ వేయడం జరిగింది. రైట్ సైడ్ బ్లీడ్ అవుతున్న అన్యూరిజంకి. లెఫ్ట్ సైడ్ ఆమెకు నార్మల్గా సింపుల్ అన్యూరిజం ఉండింది ఒకటి, కానీ అది కూడా బ్లీడ్ అవుతూ ఉండేది, దానికి సింపుల్ కాయిలింగ్ అనేది చేసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బేసిలార్ టాప్ అన్యూరిజం అని, అది పోస్టీరియర్ సర్క్యులేషన్కి మెదడు వెనక భాగంకి సప్లై చేస్తుంటుంది. వాటికి లియో బ్రేడెడ్ స్టెంట్ అనేది వేయడం జరిగింది. ఇలా మల్టిపుల్ ప్రొసీజర్స్ సింగిల్ సిట్టింగ్లో 8 అవర్స్లో కంప్లీట్గా వితౌట్ ఎనీ బ్రేక్ చేయడం అనేది ఒక రికార్డుగా మేము భావిస్తున్నాము. ఇటువంటి కేసులు మరెన్నో చేయడానికి కూడా మేము అవైలబుల్గా ఉంటాము శాంతిరాం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో. ఇవన్నీ కూడా మనకు
ఒక్కరి వల్ల జరగదండి, ఇది టీమ్ సపోర్ట్. నేను న్యూరో అండ్ వాస్కులర్ ఇంటర్వెన్షన్ అయినప్పటికీ నాకు టీమ్ సపోర్ట్ లేకుండా, అనస్థీసియా టీమ్ సపోర్ట్ లేకుండా, క్రిటికల్ కేర్ టీమ్ అంటే ఐసీయూ సపోర్ట్ లేకుండా, ఎమర్జెన్సీ టీమ్ సపోర్ట్ లేకుండా, మేనేజ్మెంట్ సపోర్ట్ లేకుండా, క్యాథలాబ్ సపోర్ట్ లేకుండా, నాకు వీళ్ళందరి సపోర్ట్ ఉండడం వల్ల ఎన్టీఆర్ వైద్య సేవలో మనం కంప్లీట్ చేయగలుగుతున్నాం ఏదైనా ప్రొసీజర్స్. ఇటువంటి ప్రొసీజర్స్ ఎన్నో చేసి ఎన్నో ప్రాణాలను నిలబెట్టాలనేదే మన మెయిన్ ఇంటెన్షన్. శాంతిరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఎప్పటికీ పేషెంట్ కేర్కే మొదటి ప్రాధాన్యం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీరు యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా నేను నంద్యాల పట్టణ ప్రజలను, రాయలసీమ పట్టణ ప్రజలను నేను విన్నపం చేస్తున్నాను. సార్ మా అత్త వాళ్ళది గుంటకలు. పొద్దున అంటే పొద్దున్నే కొద్దిగా బీపీ ఎక్కువ, కళ్ళు తిరిగి పడిపోయింటే ఆడ గుంటకల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించాము. ఆడైనాక సిటీ స్కానింగ్ తీసి ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించినాక వాళ్ళు ఇది కొద్దిగా చెప్పలేము కేసు అంటే మేము ఇమ్మీడియట్గా నంద్యాలకు వచ్చాము. నంద్యాలకి శాంతిరామ్ హాస్పిటల్కి వస్తే ఇట్లా మా బ్రదర్ నుంచి నవీన్ సారు బాగా చూస్తున్నాడు, ఇప్పుడు వాటికి వెళ్ళండి అంటే ఆ సార్ నమ్మకం మీద ఇటుకు వచ్చాము. ఇటుకు వచ్చినాక సార్ ఇది చాలా క్రిటికల్ ఉంది కేసు, మీరు ధైర్యం ఇస్తే నేను 90కి 100% చేస్తాను, మీకు ఇదే సపోర్ట్ కావాలంటే సార్కి ఎటువంటిగా ఏమనగానే నువ్వు ట్రై చేశారన్నాము. సార్ సక్సెస్ఫుల్గా చేశారు ఈ కేసుని. మేము కానీ భయపడాము ఎన్ని కుట్లు పడతావు ఏం కొత్త అని. కానీ సార్ అడే కానీ తలలో వెంటకు కానీ తీసుకోకున్నట్ల బాగా చేశారు ట్రీట్మెంట్ చేసిన తర్వాత 24 అవర్స్లో రికవర్ కావడం అంటే చాలా గ్రేట్ అని సార్ కానీ ఒప్పుకున్నాడు. సార్ వచ్చేదానికే పేషెంట్ బాగా రికవర్ అయింది. మాకైతే సంతోషము. సార్కి చరా రుణపడి ఉంటాము. మా అత్తని చాలా కాపాడాడు, మేమైతే కాదనుకున్నాము. సార్కి వెరీ థ్యాంక్స్ మా తరపున సార్. అందరికీ నమస్కారం. నా పేరు సుమలత. ఈమె మా అమ్మగారు. మా అమ్మకు 3 ఆడపిల్లలు. మా అమ్మకి సడన్గా హెడేక్ వల్ల తల తిరిగి కింద పడిపోయింది. మేము నార్మలే అనుకున్నాం, కానీ బ్రెయిన్లో చిన్న క్లాట్ అయ్యి బ్లడ్ లీక్ అయిందన్నారు. ఎక్కడికి వెళ్ళినా కాదన్నారు. మేము శాంతిరామ్ హాస్పిటల్కి వచ్చాము. సార్ డాక్టర్ జి నవీన్ కుమార్ సార్ మాకు చాలా సపోర్ట్ చేశారు. సార్ ఎంతో కష్టపడి సర్జరీ చేశారు. మా అమ్మ సక్సెస్ అయింది. థ్యాంక్ యూ.